మంత్రాలయం నియోజకవర్గం కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన ప్రభుత్వ నిధులను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్కిరెడ్డి దుర్వినియోగం చేశారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సిపిఐ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నాయకులు ఎస్ సుదర్శన్, గోపాల్, కల్వరాజు, తాయన్న తదితరులు సబ్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన 50 లక్షల రూపాయలను డాక్టర్ రాజ్కిరెడ్డి దారి మళ్లించారని ఆరోపించారు. ఇప్పటికే ఆయన 3 చోట్ల అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మండలంలోని 30 గ్రామాలకు దిక్కైన ఈ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక దోమల బెడదతో గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సదరు డాక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకుని నిధులు రికవరీ చేయాలని కోరారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కోసిగి మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, కోసిగి మండలానికి సంబంధించినటువంటి ఏకైక హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హాస్పిటల్ అభివృద్ధి కొరకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక 2-3 సంవత్సరాలకు 50 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన నిధులను ఆసుపత్రికి ఖర్చు చేయకోకుండా అక్కడ పనిచేస్తున్నటువంటి మనోజ్ గారు, రంజిత్ గారు, నజీర్ గారు ముగ్గురు ఆ నిధులను సహా చేసి వాళ్ళ పని వాళ్ళు మూట కట్టుకొని పోవడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాము, ప్రభుత్వం ఇచ్చేదే నిధులు, అరకొర నిధులు ఇస్తే ఆ అరకొర నిధులు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించకుండా వాళ్ళు ఏమన్నా జీతాలు లేకుండా ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉన్నారు అని మేము అడుగుతా ఉన్నాము. ఆ నిధులను తీసుకున్నటువంటి డాక్టర్ల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళ విధుల నుంచి తొలగించాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిజంగా కోసిగిలో ప్రభుత్వ హాస్పిటల్ని చూస్తూ ఉంటే అక్కడ ప్రవేశాల కోసము చాలామంది మండలం నుంచి చాలామంది అక్కడ వస్తూ ఉంటారు. అక్కడ కనీసం హాస్పిటల్ చూస్తే అక్కడ గ్లాసు కిటికీలు లేవు, బెడ్ సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేదు. చాలా అభివృద్ధి ఉంది. అక్కడ చాలా అభివృద్ధి సక్రమంగా లేవడం లేదు. ఏదైనా డాక్టర్ గారిని అడిగితే ఇక్కడ నిధులు కేటాయించడం లేదు, నిధులు లేకపోకున్నప్పుడు మేము ఎట్లా అభివృద్ధి చేసేది అంటున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి కోసిక ప్రభుత్వ హాస్పిటల్కి ప్రత్యేకమైన నిధులు కేటాయించి హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని తెలియజేస్తూ ఈ నిధులు పక్కదారికి కారణమైనటువంటి డాక్టర్లను తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళ నుంచి నిధులు రికవరీ చేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ కోరుతా ఉన్నాం. సుదర్శన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఏమన్నాడా